ప్రాణాల మీద ఆశ ఉంటే చెప్పినట్టు పోనీ పోనీ పోనీ. ప్రాణానికి ప్రాణం తీయడం, దెబ్బకు దెబ్బ తీయడం నా లక్ష్యం. నా చెల్లెల్ని అన్యాయంగా నాశనం చేశాడు ఈయన్న. వాడి చెల్లెలైన నీకు కూడా దిగత పెట్టిస్తాను. నేను ఎన్నలాంటి పశువులు మాత్రం కాదు. పోనీ అప్ చేయి. దిగు. దిగమంటుంటే ఊరుకో బాబు, ఊరుకోవా బాబు. నా మనవడికి జ్వరం తగ్గలేదు బాబు. పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు. కంగారు పడుకోవా, డాక్టర్ గారిని తీసుకొచ్చాను. బాబు మరేం పర్వాలేదు. ఇదేం ప్రమాదకరమైన జ్వరం కాదు, సంధి జ్వరం. ఒక ఇంజెక్షన్ ఇస్తానో తగ్గిపోతుంది. రేపు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. కాస్త నీరసంగా ఉంటుంది కనుక నేను కొన్ని మాత్రలు ఇస్తాను, ఆ వాడుతూ ఉండండి. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, చావు బతుకుల్లో ఉన్న నా మనవడికి ప్రాణదానం చేశావమ్మా. తల్లి అనేది జన్మనిస్తుంది, ఆ దేవుడు అనేవాడు అది కాపాడతాడు. ఈ రోజు నా మనవడికి ప్రాణదానం చేసిన నువ్వు దేవతవమ్మా, నువ్వు దేవతవి. డాక్టర్ రోజా, విన్నారుగా ఎంతమంది మనసారా నిన్ను దేవతని పొగుడుతున్నారు. నీ తండ్రిని దుర్మార్గుడు అని నిందించే మనుషులే నిన్ను దైవం అని అభినందిస్తున్నారు. అందుకే ఆ తండ్రి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనసున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఇంతకాలం నా సొమ్ము తిని ఒళ్ళు పెంచుకుని వాడు నా కూతురు ఎత్తుకుపోతుంటే ఏమీ చేయని దద్దమ్మలా తిరిగి వస్తాను. వాడిని కుక్కని కలిసినట్టు కలిసి నా కూతుర్ని నేనే రక్షించుకుంటాను. వచ్చేసావమ్మా? వాడు నిన్ను అతకాయించి నీ జీపెక్కి నిన్ను తీసుకువెళ్ళాడని కానీ ఏం చేస్తాడోనని కంగారు పడిపోతున్నానమ్మా. కంగారు పడవలసినంత ప్రమాదకరమైన మనిషి కాదు నాన్న అతను. రోజా, అవును నాన్న, అతను అలాంటి వాడైతే నేనింటికి తిరిగి వచ్చేదాన్నే కాను. నన్ను పేదవాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేటట్టు చేశాడు. పైగా అతను ఏమన్నాడో తెలుసా నాన్న? తను శేషగిరి అన్నేలాంటి దుర్మార్గుణ్ణి మాత్రం కాదన్నాడు. నాకది నిజమని కూడా అర్థమైంది. డాక్టర్ రోజా, అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత వీరు. ఆ తండ్రికి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనస్సున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఎర్రగా ఉంటది కుర్రది,
అది నల్ల కోక కట్టితే బిర్రుగుంటది, చానా బిర్రుగుంటది. మొరటుగా ఉంటాడు కుర్రోడు, వాడు సరసానికొస్తే వెర్రిగుంటది, పిచ్చా వెర్రిగుంటది. అలవెర్ర ఎర్రగా ఉంటది కుర్రది, అది నల్ల కోక కట్టితే బిర్రుగుంటది, చానా బిర్రుగుంటది. అబ్బబ్బబ్బ, మొరటుగా ఉంటాడు కుర్రోడు, వాడు సరసానికొస్తే వెర్రిగుంటది, పిచ్చా వెర్రిగుంటది. ఆహా, ఓహో, అరే ఓహో. ఆహా. గుచ్చాడు గుండెల్లో చూపు, అరవచ్చాడు కల్లోకి మాపు. గుచ్చాడు గుండెల్లో చూపు, అరవచ్చాడు కల్లోకి మాపు. చల్లంగా వచ్చాడు పిల్లాడి నన్నాడు, సక్కదత్తమన్నాడు నల్లు. అరే రువ్విల్ది జడలోని పువ్వు, నవ్విల్ది కిల్లాడి నవ్వు. వెన్నెల్లు కురిసిల్ది, మంచల్లే కరిగిల్ది, తన ప్రాయం నాదల్ది, నన్ను రేపు రమ్మంది. ఎర్రగా దానిమ్మ ఎర్రగా ఉంటది కుర్రది, అది నల్ల కోక కట్టితే బిర్రుగుంటది, చాలా బిర్రుగుంటది. మంచనే మంచంగా చేసి, అరే పచ్చన్ని గడ్డి పరుపేసి. మంచనే మంచంగా చేసి, అరే పచ్చన్ని గడ్డి పరుపేసి. వెన్నెల్లో దుప్పట్లో వెచ్చంగా దూరేసి, బుగ్గ మీద కాటేసి పోనా. మంచెక్కి కూర్చున్న నిన్ను, అరే మంచోడి వనకున్న నన్ను. కాటేసి నీ వల్లి కాకెక్కి పోతాడు, తెల్లవారి నేనొచ్చి తలపంటి పొయ్యాలి. మొరటుగా పచ్చి మొరటుగా ఉంటాడు కుర్రోడు, వాడు సరసానికొస్తే వెర్రిగుంటది, పిచ్చ వెర్రిగుంటది. అరెరె ఎర్రగా ఉంటది కుర్రది, అది నల్ల కోక కట్టితే బిర్రుగుంటది, చానా బిర్రుగుంటది. ఆహా, ఓహో, ఆహా. అరెరె ఆహా. ఏమిటండి ఇది? ఏదో ముష్టివాళ్ళ మహాసభ జరుగుతున్నట్టు పైసాధికారులు వెళ్ళి వాళ్ళందరూ ఇక్కడ చేరారు. కొంపదీసి అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి? పసిపిల్లదైనా తెలియజేస్తుందేమో కానీ నేను వెళ్ళి మందలిస్తాను. ముందు వీళ్ళందరినీ బయట తరిమి. పదండి, పదండి. మీకేమీ ఇచ్చుకోలేని పెద్దన్నమ్మా. నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం, కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. నోరు ముయ్యగా ముసల్దా, ఉచితంగా వైద్యం చేయించుకుని నోటితో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఓతలకి ఏమిటి నాన్న ఈ దారుణం? అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవే, నీకేమీ తెలీదు. ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడే ఉంటుంది. రాబడి ఆలోచించడానికి, లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు, వైద్యం. రోజా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వీల్లేదు. డబ్బున్న వాళ్ళకి, డబ్బిచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి. అదే నా నిర్ణయం. ఆలోచించు. అయ్యారు అయ్యారు, అమ్మాయి గారు పెట్టే బాగా తీసుకుని వెళ్ళిపోతారు. త్వరగా రండి. రోజా, ఎక్కడికి వెళ్తున్నావు? పట్టణానికి. ఎందుకు? అక్కడ ధర్మాసుపత్రిలో పనిచేయడానికి. సొంత ఆసుపత్రి వదిలేసి ధర్మాసుపత్రిలో పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది? సొంత ఆసుపత్రిలో నాకు స్వతంత్రం లేదు గనక. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఆసుపత్రి ఎవరు నడిపిస్తారు? ఆ ఆసుపత్రిని నడిపించడానికి కావాల్సింది డాక్టర్లు కాదు, కసాయి వాళ్ళు. రోజా, అవును నాన్న, ఇందాక నా కళ్ళ ముందే నా పేషెంట్ అవమానించావు. అందుకే మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేనిచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను.
అయితే ఇదంతా భరత్గాడి పన్నాగం అన్నమాట. అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది నాన్న. నాన్ననే విషయం నీ గుర్తుంటే నా పరువును సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటడానికి ప్రయత్నించేదానివి కాదు. మీకు మీ కూతురు కంటే మీ పరువు ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాటుతున్నాను. రోజా, నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధాలా సిద్ధమైతే నా ఆస్తికి అనుబంధాన్ని కూడా దూరం అవుతాం. అది ఆలోచించుకో. ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననేగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు. ధర్మాసుపత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలు ఇస్తారు. నా జీవితం గడవడానికి అది చాలు. అయ్యగారు, అమ్మాయి గారు కొంతకాలం పాటు మన నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గాడి వల్లే వచ్చింది. ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది. అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది. భరత్, భరత్, ఏమిట్రా త్యాగు, ఏమైంది? డాక్టర్ అమ్మ వాళ్ళ నాన్నతో గొడవపడి పట్టణం వెళ్ళిపోతుందంట. అలాగా? హే రాముడు భీముడు, పద. హే! 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 రాముడు భీముడు త్వరగా. డాక్టర్ రోజా, వెళ్ళిపోతున్నారా? అవును. నేను ఈ ఊళ్ళో ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి? మీరిచ్చే మందు కోసం, మీరు చేసే వైద్యం కోసం, గుండెల్లో ఆశల్ని, కళ్ళల్లో ప్రాణాల్ని నిలుపుకుని మీ దగ్గరకు వచ్చే పేదవాళ్ళ కోసం ఉండాలి. అవును రోజా, మీ చదువు, మీ శక్తి ఈ ఊరి పేద ప్రజలకు ఉపయోగపడాలి. మీకు ఇక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నాతో రండి ప్లీజ్. వస్తాను. రోజా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? డాక్టర్ గా నేను చేయాల్సిన పని. సరే, ఇంటికి వెళదాం పద. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. పోనీ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయి. అది డబ్బున్న వాళ్ళ ఆసుపత్రి. అక్కడ డబ్బు కోసం వైద్యం చేయడం కంటే పేదవాళ్ళకి వైద్యం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. వైద్యంతో పాటు మాటలు కూడా నేర్చావన్నమాట. నిన్ను బలవంతాన్ని ఇచ్చుకెళ్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఆగు నాన్న, నేనిప్పుడు మేజర్ని. నా ఇష్టాలే నావి. నన్ను ఆజ్ఞాపించే హక్కు, అధికారం మీకు లేదు. పదరాముడు. అయ్యా, ఓ చిన్న సలహా. నర్మి, మీ ముగ్గురు గోకి గోకి నా చేతులు పుళ్ళు అయిపోయాయి, కానీ మీరిచ్చిన సలహా ఒక్కటనే నెరవేరిందా? మళ్ళీ ఈసారి గోకారో మీ ముగ్గురికి గుళ్ళకి ఇచ్చేస్తాను. జాగ్రత్త. అయితే మరో 2000 ఎక్కువిస్తాను. కానీ నాగరాజు గారు, పని పూర్తి చేయడం, కిరాయి పుచ్చుకోవడం తప్ప మిగతా విషయాలు నాకు అనవసరం. వాడెవడు, ఎక్కడుంటాడు,